జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ గా చేస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దేవర థియేటికల్ బిజినెస్ కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 130 కోట్లకు పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా తెలుగు థియేటికల్ రైట్స్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారు, ఏ సంస్థలు రేస్ లో ఉన్నాయి అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం 3 బడా సంస్థలు దేవర రైట్స్ కోసం గట్టి పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్స్ లాంటి బడా సంస్థలు దేవర కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా దిల్ రాజు 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఈ 3 బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతుండటంతో దేవర రైట్స్ ఎవరి చేతులకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ బిగ్ డీల్ క్లోజ్ కానుందని అంటున్నారు. ఇక దేవర మూవీని నార్త్ లో అనిల్ తడానితో కలిసి కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఓవర్సీస్ రైట్స్ ను హంసిని ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులు ఇంకో నెలలో క్లోజ్ కానుందట. మరి దేవర తెలుగు రాష్ట్రాల థియేటికల్ రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి.